రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. మరో 3 రోజులే టైం ఉండటంతో వివిధ పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. అంతకుముందు తమ ఇష్ట దైవాలకు ప్రార్థనలు చేశారు. రేపు ఎల్లుండి సెలవులు కావటంతో సోమవారం మాత్రమే నామినేషన్లకు టైం ఉంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కవిత. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్కు వెళ్లారు. అంతకుముందు సారంగపూర్లోని హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఎమ్మెల్యే గణేష్ గుప్తతో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన అంబాసిడర్ కారులో కలెక్టరేట్కు వెళ్లారు. మరొకసారి పార్లమెంటుకు వెళ్లడానికి మీరు దయతో అవకాశం కల్పిస్తే మీకు సేవ చేయడంలో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ యావత్ భారతదేశానికి సంబంధించిన అనేకమైన రాజకీయపరమైనటువంటి అంశాలు మారుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి 16కు 16 పార్లమెంటు సభ్యులు గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు వెళ్తేనే తెలంగాణ ప్రజల రాష్ట్ర హక్కులను మరి కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎన్ని రకాలుగా కృషి చేసినారో మీ అందరికీ తెలిసిందే. అది హైకోర్టు విషయమైనా, మైనారిటీ రిజర్వేషన్ విషయమైనా, ఎస్టీల రిజర్వేషన్ అంశమైనా, మనకు సాధించుకోవాల్సినటువంటి ఎయిమ్స్ లాంటి అంశమైనా, ఏ ఒక్క అంశమైనా సరే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముందుండి పోరాటం చేసినాం. గల్లీలో అయితే తెలంగాణ ప్రజలకు సేవకులుగా ఎంపీలం పనిచేసినాం. ఢిల్లీలో తెలంగాణ ప్రజల సైనికులుగా మేము పనిచేసినాం. కాబట్టి గులాబీ జెండా కప్పుకున్నటువంటి 16కు 16 మందిని కూడా గెలిపించి దీవించి మరొక్కసారి తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి రిటర్నింగ్ అధికారి ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు హరీష్. గత ఎన్నికల కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తామన్నారు. మెదక్ పార్లమెంటులో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అంతకుముందు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. నామినేషన్ పత్రాలు స్వామివారి దగ్గరుంచి పూజలు చేశారు. మెదక్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడికే. అయితే మా పోటీ ఇక్కడ కాంగ్రెస్తోనో బీజేపీతోనో కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాబోయే 20 రోజులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా కష్టపడి రాత్రింబవళ్లు కృషి చేసి అత్యధిక మెజార్టీని తప్పకుండా సాధిస్తాం. ఏదైతే నా మీద నమ్మకంగా మరి రెండోసారి అవకాశం ఇచ్చిండు, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని, మెదక్ ప్రాంతాన్ని మరి ఉద్యమాల గడ్డ, సాగునీటితోటి పూర్తిగా మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ కానీ, రైల్వేలు కానీ, ఎన్నో ముఖ్య రహదారులు కానీ మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం మధ్య కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ఎన్నిక భారతదేశ చరిత్రలో ఒక కీలక ఎన్నిక కానున్నది. భారతదేశం అంతటా అన్ని వర్గాలకు, భావి తరాలకు ఈ ఎన్నిక కీలకంగా ఉంది. 2014లో బీజేపీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో భారతదేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు మనం గమనించాలి. స్వాతంత్రం తర్వాత ఎన్నడూ జరిగిన విధంగా మతపరంగా ప్రజలని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు చేసిన ప్రయత్నాలని భారతదేశంలో అన్ని వర్గాలు కూడా ఖండిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్లో అధికారులు పత్రాలను అందించారు. పసుపు బోర్డు విషయంలో టీఆర్ఎస్ జిల్లాకి చేసిందేమీ లేదన్నారు. ఒక శాశ్వత పరిష్కారం దిశగా, పసుపుకి పూర్వ వైభవం దిశగా 25 నాడు కొన్ని డెసిషన్స్ వెలువడతాయని మాకు సమాచారం ఉంది. జహీరాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ నామినేషన్ పత్రాలు వేశారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి జనం కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. నాగర్ కర్నూల్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుకంటి రాములు నామినేషన్ వేశారు. స్వగ్రామం గుండూరులో పూజలు చేసిన తర్వాత కార్యకర్తలు, నాయకులతో వెళ్లి నామినేషన్ వేశారు రాములు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఖమ్మం సిపిఐ అభ్యర్థిగా బోడా వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు 2 సెట్ల నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ తరపున ఆయన కుమారుడు రితేష్ రాథోడ్ నామినేషన్ వేశారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ పత్రాలను అధికారులకు సమర్పించారు.